హరే కృష్ణ అందరికీ. ఇవాళ మనం మా కన్నయ్య కోసమని గుత్తి కాకరకాయ మసాలా తయారు చేద్దాం. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పల్లీలు, ధనియాలు, నువ్వులు, టొమాటో, కొత్తిమీర, ఎండు కొబ్బరి, బిర్యానీ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కాకరకాయలు ఇలా ఫస్ట్ మధ్యలో కట్ చేసుకుని దాంట్లో ఉన్న గింజలన్నీ బయటికి తీసేసి ఒక 10 minutes బాయిల్ చేయాలి అండి. సాల్ట్ వేసుకొని లైట్గా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, ఇలాచి, యాలకులు అన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. పల్లీలు, కరివేపాకు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర వేసి మంచిగా ఒక 10 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక పక్కన పెట్టేసి వాటిని కూల్ డౌన్ చేయాలి. ఇంతలోపు ఒక మిక్సీలో టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు, కొంచెం అల్లం, ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని వాటర్ పోసి మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఆ కాకరకాయల్లో మంచిగా పెట్టేసి ఆయిల్తో పాటు ఒక స్పూన్ నెయ్యి వేసి అందులో మిర్చి అండ్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి పోపు వేసుకున్న తర్వాత మన స్టఫ్డ్ కాకరకాయలు ఇందులో పెట్టేసి ఒక 15 minutes వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 15 minutes అయిన తర్వాతకి మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసి ఇంకొక సైడ్ కూడా ఒక 15 minutes ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇలా మంచిగా మగ్గిన తర్వాతకి మనం ముందు తయారు చేసుకున్న మసాలా ఇందులో పోసేసుకొని ఇంకొక 15 minutes వరకు ఉంచేసి లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర చల్లుకొని ఆ భగవంతుడికి తులసి అనేది నివేదన చేసి భగవంతుడికి సమర్పించాలి అండి. రాధే రాధే.